సో 30th నవంబర్న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ ఏటీఎం మెషిన్లో 50,000 రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది. అదే అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ 50,000 నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది. సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఐ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ని బస్ట్ చేయడం జరిగింది. సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతూ ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్నీ కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ ర్యాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం. సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్ లెడ్ బై సిఐ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని ప్రింటర్స్ అండ్ ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. మెషిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వేస్తే ఏటీఎం రిజెక్ట్ చేసింది ఆ నోట్స్ని. సో అది ఆ అలర్ట్ బేస్ చేసుకుని ఆ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అలా ఇట్ హెస్ కమ్ టు ది లైట్. నోట్స్ నా అకౌంట్లోకి రిఫ్లెక్ట్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. సో అప్పుడు ఇదంతా కూడా బయటపడింది. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. ఒక 5-6 ఉంటారు. సో ఆఫ్టర్ ఇప్పుడు 1.33 lakh ఫేక్ కరెన్సీ నోట్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింటర్స్ మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ఎంఆర్పీ అండ్ ఆల్ ఉంటాయి, బాగానే ఉంటుంది.